వినాయక చవితి పండుగ రోజు మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తే వృక్ష సంపద పెంచడంతో పాటు సమాజ హితానికి మేలు జరుగుతుందని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న రోటరీ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ డాక్టర్ సతీష్ పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ వద్ద సరోజినీ స్కిన్ హాస్పిటల్ డాక్టర్ యారుమాటి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ కవి స్వాతి ప్రసాద్, బద్దిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని అన్నారు. మట్టి విగ్రహాల వల్ల నీటికి గాని పర్యావరణానికి గాని ఎటువంటి హాని ఉండదని అన్నారు. రంగురంగుల వినాయక ప్రతిమలు నదుల్లో సంవత్సరాల తరబడి కరగవని అన్నారు. 2007 నుంచి 18 సంవత్సరాలుగా వెంకన్న ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ మల్లమిల్లి మాసారెడ్డి, బద్దిరెడ్డి మణికంఠ, చెరుకూరి రవి, చవాకుల రామలక్ష్మణ్, పెద్దిరెడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు. ఈవేళ మన దేశం అతి కాలుష్యం ఉన్న దేశాల్లో చాలా పెద్దదిగా ఉంది. అందువలన ఈ కాలుష్య నివారణకి ఈ మట్టి ప్రతిమలు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్లాస్టిక్ తోటి కానీ రంగులు వేసినవి కానీ ప్రతిమలు ఉంటే అవి సముద్రంలో కానీ నదుల్లో కానీ పూర్తిగా మొలగకుండా కరగకుండా ఉండిపోయి అవి కాలుష్యాన్ని కలిగిస్తాయి. అదే మట్టి ప్రతిమలు అయితే అవి కరిగిపోయి మన నేలకి అవి ఎంతో ఉపయోగపడతాయి. దేశంలో కూడా కాలుష్యం లేకుండా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న వెంకన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంలో మన స్వాతి ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ సతీష్ గారు డెంటల్ హాస్పిటల్ నుంచి, మాచారెడ్డి గారు బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ గారు, వికే శ్రీనివాస్ గారు జన్ సెక్యూరిటీ నుంచి కూడా పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాతో ప్రజలు అందుకున్న ప్రజలకు కూడా మా